హలో ఎవ్రీవన్, ఎంతో టేస్టీ యమ్మీ పుదీనా పచ్చడి అండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. ఆహా ఏమి రుచి అని పాడాల్సిందే మరి. అంత టేస్టీ ఉంటుందన్నమాట. మళ్ళీ వదిలేమన్నా వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది నిజంగా. స్కిప్ చేయకుండా వీడియోస్ చూస్తే మీకే తెలుస్తుంది. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను ఒక లుక్ అయితే వేసేసి ఎలా ఉందో మీరు చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పల్లీలు అయితే యాడ్ చేసుకున్నానండి. చాలా తక్కువ తీసుకున్నాను పల్లీలు, ఎక్కువ వద్దండి. ఎక్కువ ఉంటే మళ్ళీ పుదీనా టేస్ట్ రాదు మనకి. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. ఒక అర స్పూన్ జీలకర్ర వరకు కూడా వేసుకుందాం. ఎల్లుల్లిపాయ రెబ్బలు వచ్చి మనకు ఒక పాయ పూర్తి పడుతుందండి తీసుకోవాలి ఆ టేస్ట్ రావాలంటే. ఎండిమిర్చితో చేశాను నేను. పచ్చిమిర్చితో అయితే టేస్ట్ డిఫరెన్స్గా ఉంటుంది. ఇది ఒక టేస్ట్, అదో టేస్ట్. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇది ఒకలా ఉంటుంది టేస్ట్, అది ఒకలా ఉంటుందండి. ఈక్వల్ అన్నీ ఒకలా ఉంటాయి. ఒక్క మిర్చి ఒకటి సేమ్ చేయండి. ఒకవేళ మీకు ఎవరిని ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అనమాట. బట్ ఎండుమిర్చితో అయితే మాత్రం పిల్లలకైతే వేడి చేయదు తొందరగానని చెప్పేసి, అంటే కడుపు మంట అని అనరా. ఎండుమిర్చికి అయితే కడుపు మంట రాదండి, పచ్చిమిర్చి కడుపు మంట వస్తుంది. కారం ఎక్కువ వేస్తున్నాం కాబట్టి అందుకే ఎండుమిర్చి తీసుకున్నాను నేను పిల్లల కోసం. మీరు ఏం వేసుకోవాలంటే అవి వేసుకోవచ్చు. ఇవన్నీ దోరగా వేగే వరకు అయితే బాగా హైలో పెట్టేసి అయితే వేపేసుకుందాం. హైలోనే పెట్టేయండి, హైలో పెడితేనే దోరగా వేగుతాయండి. ఇది చూసారు కదా, వేసినవి ఎల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర, పల్లీలు, పచ్చెనపప్పు, మినపప్పు ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఇవన్నీ చక్కగా సైడ్కి అయితే తీసేసుకుందామండి. మొత్తం సైడ్కి అయితే తీసుకుందాం. అన్నీ బాగా వేగిపోయినాయి కదా, మరీ మాడిపోకూడదు. 4-5 టమాటా కాయలు అయితే తీసుకున్నానండి. పెద్ద కాయలు అయితే ఒక 5 కాయలు. ఒక కప్పుకి ఒక కప్పు పుదీనా తీసుకున్నాం పెద్ద కప్పుతోటి. ఒక కట్ట పెద్ద కట్ట తీసుకున్నాను అనమాట. పెద్ద కట్ట, ఆ కట్టకు వచ్చి నాకు 5 టమాటా కాయలు అయితే యాడ్ చేసాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండు యాడ్ చేశాను. ఖచ్చితంగా యాడ్ చేయాలండి చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా. సాల్ట్ ఇందులో వేసామనుకోండి వాటర్ కింద దిగుతాయి టమాటాలు. దానివల్ల ఏంటంటే ఈ టమాటా తొందరగా కుక్ అయిపోతుంది. దాంతో చింతపండు వేసాం కదా మనం, చక్కగా మెత్తగా ఇందులోనే కొంచెం ఇది మనం పిసుక్కొని పక్కనే సపరేట్గా వేసుకోకుండా కరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఇలా వేసుకోండి. ఇంకా కప్పు, పెద్ద కప్పు తీసుకున్న పుదీనా అయితే మాత్రం కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పుదీనా కూడా యాడ్ చేసి చక్కగా ఐలో పెట్టేసి అయితే బాగా కలిపేసుకుంటే ఇది కూడా కుక్ అయిపోతుంది. చూసారా, ఇలా ఐలో పెట్టేసి కలిపేసుకోండి. సాల్ట్ వేయండి ఖచ్చితంగా. ఇప్పుడే సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే వాటర్ దిగుతుంది టమాటాలోంచి. వాటర్ దిగడం వల్ల చూసారా వాటర్ ఎలా దిగిందో టమాటాలోంచి. ఇలా వాటర్ దిగడం వల్ల ఏంటంటే పుదీనా బాగా కుక్ అవుతుంది. అండ్ చింతపండు వేసాం కదా, అది కూడా వాటర్లో చక్కగా కరిగిపోయి మిక్సీ పట్టినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. లేకపోతే ఏంటంటే అండి, మనం అలా డైరెక్ట్గా వేస్తే మిక్సీలో వేసినా కూడా కొంచెం పిసుక్కొని వేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా వేసేయండి. ముందు నేను తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఏగిపోయినాయి. ఇవి అయితే బరగ్గా అయితే మిక్సీ పట్టేసుకుందామండి. చూసారా, బరకగానే పెట్టుకున్నానండి, మరీ పౌడర్లా కాకుండా బరగ్గా పెట్టుకున్నాను. ఇది పక్కన తీసేస్తానండి నేను, ఎందుకంటే దానిలో మళ్ళీ ఇప్పుడు తీసేసి మనం టమాటాలు అవి ఇందులో ఆడడం వల్ల ఈ బరగ్గా ఆడుకున్నాం కదా, ఇంకా కొంచెం మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2 నిమిషాలు ఇది పక్కన తీసి నేను ఆడుకుంటాను. మీకు కావాలంటే అదే మిక్సీలో ఆడేసుకోవచ్చు. నేను చక్కగా ఫైన్ పౌడర్లా కాకుండా బరగ్గా చక్కగా వచ్చేలా ఆడుకున్నాను. చాలా బాగుంటుందండి ఇలాగా. ఇప్పుడు ఇది కూడా మనకి టమాటా అవి కుక్ అయిపోయినాయి కదా, టమాటా అండ్ కొత్తిమీర అవి కుక్ అయిపోయినాయి కదా, అవి కూడా తీసి మిక్సీలో అయితే యాడ్ చేసి చక్కగా కొంచెం మనకు 5 నిమిషాలు అయితే కుక్ అయిపోతుంది కదా, ఇది కూడా మిక్సీ పెట్టేస్తాను. చూసారు, ఇది మిక్సీ పెట్టేసి నేను ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదా, మనం మిక్సీ ముందు పెట్టుకున్నాం కదా, ఎల్లుల్లిపాయలు అవి, ఎండుమిర్చి అన్నీ, పప్పులువి అవన్నీ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పేస్తే అది ఇది కలిసిపోతుంది. ఒక్కసారి ఇలా తిప్పేస్తే సరిపోతుందండి. అయిపోయింది చూసారా, ఇలా ఒకసారి తిప్పేసుకుని నిజంగా టేస్ట్ అమృతంలా ఉందన్నమాట. ఈ బతుకు ఎందుక, తినడానికే కదా. దేనికన్నా మనిషి బతుకుండేది తినడానికే అండి. తిండి లేకపోతే ఉండలేరు కదా, తినడానికే ఖచ్చితంగా. తినడమేనా అంటే తినకుండా మనిషి బతికేలేడు. ఏం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా మనిషి బతికి ఉండాలంటే తినాలి ఫస్ట్. తినడానికి కాబట్టి ఆ కాస్త ముద్ద నోటికి టేస్ట్గా తినేలా చేసుకోవడం చాలా బెటర్ అనమాట. అదే కడాయిలో ఆయిల్ వేసి పోపు అయితే పెట్టేస్తాను. జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కొంచెం మినప్పప్పు ఎందులో నెయ్యండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి. కొంచెం గుళ్ళుపప్పు ఉంటుంది కదా, అది మంచి ఫ్లేవర్ వస్తుంది. జీలకర్ర, ఎండుమిరకాయలు, ఇంకా 4 రెబ్బలు అయితే కరివేపాకు కూడా వేసేసి చక్కగా దగ్గరికి ఇలా కొంచెం దూరంగా ఇది కూడా ఎగిపోయేలా వేపేసి మనకి మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం అయితే ఇందులో వేసేసుకుందాం. చక్కగా ఇలా పోపు పెట్టుకోవడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. పోపు పెట్టకుండా కూడా తినేయచ్చు, బట్ పోపు పెట్టడం వల్ల ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. మనకి ఇలా మిక్సీ పట్టేసి వేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవడం వల్ల అదో డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. మిక్సీ పెట్టాం కదా, అది కూడా యాడ్ చేసేసుకుందాం. చూసారా, యాడ్ చేసి స్టవ్ ఆపేస్తే సరిపోతుందండి. మనం స్టవ్ ఆన్లో పెట్టొద్దు, ఇంకేం చేయక్కర్లేదు. స్టవ్ ఆపేసి శుభ్రంగా కలిపేసుకుంటే సరిపోతుంది అంతే. చూసారా, ఎంతో టేస్టీ పుదీనా పచ్చడి అయితే తయారైపోయింది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోతే. మీకు ఎలా కుదిరిందో, కొత్తగా వస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి బాయ్.